నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆనియన్ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ట్రైన్స్లో ఎక్కడికైనా వెళ్తున్నా, ఊరల్లో సినిమా హాల్లో సినిమా చూస్తున్నప్పుడు మనం కంపల్సరీ ఈ ఆనియన్ సమోసాని తినాలనుకుంటాం కదా. దీన్ని బయట కొంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలా రావాలి అంటే గనక నేను చెప్పే టిప్స్ కొలతల్ని గనక మీరు ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా కరకరలాడే ఆనియన్ సమోసాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా? తయారీలోకి వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. దానివల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది. దీనికోసం ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా కూడా మైదా పిండిని వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత నూనెను కూడా వేసుకుని ముందు ఈ నూనె ఉప్పు 2 కూడా పిండిలోకి కలిసేలాగా బాగా కలిపేసుకుని ఆ తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ చపాతీ ముద్దలాగా మెత్తగా కాకుండా అటు మరీ గట్టిగా కాకుండా మధ్యలోకి కలుపుకోవాలి. అంటే ఈ విధంగా కలుపుకుని దీన్ని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా, క్రాక్స్ లేకుండా ఇదంతా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని బాగా కలుపుకోండి. దీన్ని ఆ తర్వాత ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోండి. మనం చేత్తో నొక్కితే కనుక ఈ విధంగా ఉండాలనే విషయం మర్చిపోకండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకుని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల లోపలికి గాలి వెళ్లకుండా ఉండి బయట లేయర్ అంతా కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత మరొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా మైదా పిండి, అలానే కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దీన్ని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత లోపల స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అలానే కొద్దిగా కొత్తిమీరని వీలైనంత చిన్నగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం కూడా వేసుకోండి. ఒకవేళ పిల్లలకి కాకపోతే ఫుల్ 1 టీ స్పూన్ అంత కారం, చిటికెడంత పసుపు వేసుకుని ముందు వీటిని బాగా కలుపుకోండి. మనం ఉల్లిపాయలు ఎంతైతే వేస్తామో దాంట్లో సగం అటుకులు వేసుకోండి. ఇక్కడ నాకు ఉల్లిపాయలు 1 కప్పు ఉంటాయి కాబట్టి నేను 1/2 కప్పు అటుకులు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ అటుకులను కూడా దీంట్లో కలిసేలాగా బాగా కలిపేసుకోండి. అటుకులు వేయడం వల్ల ఉల్లిపాయల్లోంచి వచ్చిన తేమ అటుకులు పీల్చుకుని సమోసాలు మెత్తపడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండ ఉండే ఏదైతే ఉందో దాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని మరొక నిమిషం పాటు వీటిని కొద్దిగా పెద్ద సైజుగా ఉండల్ని చేసుకోండి. మరీ చపాతీ అంత కాకపోయినా ఇంకొంచెం పెద్దది చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదే విధంగా అన్నిటిని కూడా ముందు ఇలా బాల్స్ లాగా చేసేసుకుని ఆ తర్వాత వీటిని కొద్దిగా ఇలా ఫ్లాట్గా సర్కిల్గా చేసుకుని వీటిని రెడీ పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీలా ఒత్తుకోవడం కోసం ఒకటి తీసుకుని మిగతా వాటిని మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి. దానివల్ల పైన ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి చేసుకోవడం కోసం కొద్దిగా పొడిపిండిని జల్లుకుని దీన్ని వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి. పల్చగా కాకుండా కొంచెం దల్సరిగా చేసుకుంటే గనక సమోసా బయట లేయర్ కూడా మనకి గట్టిగా క్రిస్పీగా రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి. మనం చెయ్యి పెడితే మనకు చెయ్యి కనపడపోవాలి, అంత పల్చగా చేసుకోవాలి. ఇక్కడ నాకు కెమెరాలో రికార్డ్ అవ్వలేదు కానీ డైరెక్ట్గా అయితే వేళ్ళు క్లియర్గా తెలిసిపోతున్నాయి అన్నమాట. అంతవరకు దీన్ని పల్చగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలా పల్చగా చేసేసుకోండి. అన్నీ ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఈలోపు ఆరిపోకుండా ఉండడం కోసం ఒక క్లాత్ మీద వీటిని వేసేసుకుని క్లాత్ మళ్ళీ మూతలాగా పెట్టేస్తే ఆరిపోకుండా ఉంటాయన్నమాట. అన్నిటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా సిమ్లోకి మాత్రమే పెట్టుకుని దీన్ని లైట్గా వేగనివ్వాలండి. 2 వైపులా కూడా మనకి వేగుతున్నప్పుడు తెల్లగా లైట్గా బబుల్స్ ఫామ్ అవుతాయి చూడండి, అప్పటి వరకు వేగనివ్వాలి. అంటే ఈ విధంగా వేగాలండి. చూసారా, తెల్లగా లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా,
అప్పుడు వీటిని పెనం నుంచి తీసేసుకుని మిగతా వాటిని కూడా ఇదే విధంగా కాల్చేసుకోండి. ఇలా అన్నిటిని కూడా కాల్చేసుకున్న తర్వాత వీటిని షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫింగర్తో చూపిస్తున్నాను చూసారా, అంత పెట్టుకుంటే సరిపోతుంది. చూపుడు వేలు తీసుకుంటే సరిపోతుంది. అలానే చెయ్యి పెడితే ఇంత పొడుగుంది, నా చెయ్యి కొద్దిగా పొడుగ్గానే ఉంటుంది. సో దాన్ని బట్టి కట్ చేసుకోండి. ఇంచుమించుగా అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటే చిన్న సమోసాలు వస్తాయి, కొద్దిగా పెద్దగా కట్ చేసుకుంటే పెద్ద సమోసాలు వస్తాయి. ఏదైనా మనం ఈ విధంగా రెక్టాంగిల్లా కట్ చేసుకోవాలి. సైడ్స్ని తీసేసేయండి. 4 కార్నర్స్ని కూడా తీసుకోవచ్చు. లేదు మాకు సమోసాలు చేయడం పెద్ద కష్టమేమి కాదు, 2 వైపులే కట్ చేస్తాం మేమన్న వాళ్ళైనా సరే కట్ చేసుకోవచ్చు. లేదంటే 4 వైపులా కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కట్ చేస్తున్నానండి. సాధారణంగా ఇంత పెద్ద చపాతీలు చేసినప్పుడు మనం 3 కట్ చేయొచ్చు. కాకపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు సమోసాల కన్నా మనం మిగతాది ఏదైతే ఉంటుందో వాటితో చిప్స్ తయారు చేస్తాం, అవి బాగా ఇష్టపడతారని నేను 2 చేశాను. సో ఈ విధంగా మనం సమోసా షీట్స్ని రెడీ చేసేసుకున్న తర్వాత సైడ్స్ ముక్కలు మనం కట్ చేసాం చూడండి, అవి ఏమీ పడే అవసరం లేదు. వాటిని కూడా మనం చిన్నగా కట్ చేసేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి తినడానికి కరకరలాడుతూ చిప్స్ లాగా ఉంటాయండి. మీకు నచ్చిన సైజులోకి కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా డైమండ్స్లా కట్ చేసుకున్నానండి. వీటిని పక్కకు పెట్టుకుని ఇప్పుడు సమోసాలు చూద్దాము. సమోసాల కోసం ఇలా షీట్స్ని రెడీ చేసుకున్నాం కదండి, అలానే మనం మైదా పిండి రెడీ చేసుకున్నాము. అలానే లోపల స్టఫ్ చేసుకోవడం కోసం ఆనియన్ అటుకులు కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఫోల్డింగ్ చూపిస్తానండి. ముందు ఇలా ట్రయాంగిల్లా ఫోల్డ్ చేసుకుని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోకూడదు అనమాట, ఇలా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇటువైపు ఫోల్డ్ చేస్తే లోపల స్టఫ్ పెట్టుకుని దాన్ని మూసుకోవడానికి వీలు అవ్వదు. అందుకు ఇలా కాకుండా మనం ఇలా ట్రయాంగిల్లా పెట్టుకున్న తర్వాత క్రాస్గా ఎటువైపు అయితే ఉంటుందో దాన్ని ఇటువైపుకి తీసుకురావాలన్నమాట. అప్పుడు మనం స్టఫ్ పెట్టుకుని మూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఈ డయాగ్నల్ ఉంది చూడండి, దాన్ని ఇటువైపుకి తీసుకురావాలన్నమాట. అప్పుడు లోపల స్టఫ్ పెట్టుకుని మనం దీన్ని మూసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ముందు ఎటువైపు అయితే ఉందో దాన్ని ఇలా లైట్గా అప్లై చేసుకోండి. దాన్ని క్లోజ్ చేసి ఇప్పుడు డయాగ్నల్ వైపు అంటే క్రాస్గా ఉన్న వైపు కూడా మైదా పిండి పేస్ట్ని అప్లై చేసి ఇప్పుడు దీన్ని కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందు అతికిచ్చాం చూడండి, దాన్ని విడదీసేయాలి. అప్పుడు మనం లోపల స్టఫింగ్ పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని అలా విడదీసేస్తే ఈజీగానే వచ్చేస్తుంది, ఈలోపు ఎండిపోదు కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి మనం కలిపెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలానే అటుకుల మిశ్రమాన్ని వేసుకోండి. వేసుకున్నప్పుడు కొద్దిగా గుల్లగా కాకుండా స్పూన్తో ఇలా కొద్దిగా నొక్కుకోండి. అలా నొక్కుకున్న తర్వాత మిగతా దాన్ని మనం ఇలా ఆ ట్రయాంగిల్ మీదకి మూసేసుకోవాలన్నమాట. సో మైదా పిండి అదంతా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా అప్లై చేసుకుంటూ మూసేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా కార్నర్స్లో చిన్నగా అతుక్కోకపోతే కంగారు పడకండి. ఆయిల్లో వేసినప్పుడు లోపల ఉన్న స్టఫ్ ఏమీ ఊడొచ్చేయదు. ఈ విధంగా పైనంతా కూడా కొద్దిగా మైదా పిండి మిశ్రమాన్ని ఇలా రాసుకుంటూ మొత్తం అంతా కూడా అతికించేసుకోండి. ఫస్ట్ ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా కొద్దిగా కంగారు పడకుండా చేస్తే ఈజీగానే ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా రెడీ చేసుకోండి. మరొకటి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఇలా ట్రయాంగిల్ షేప్లోకి పెట్టి లైట్గా మైదా పిండి అతికించుకుని ఆ తర్వాత డయాగ్నల్గా అంటే క్రాస్గా ఉన్న వైపు కూడా మైదా పిండి అతికించుకుని కలుపుకొని దాని లోపల ఉల్లిపాయ అండ్ అలానే అటుకులతో తయారు చేసిన మిశ్రమం పెట్టుకుని ఆ తర్వాత మిగతా పార్ట్ అంతా కూడా మైదా పిండి మిశ్రమం ఇలా రాసేసుకుని ఇలా చుట్టేసుకోవడమే. ఇలానే మిగతా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మైదా పిండి బిగిసిపోయి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈలోపు స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. లైట్గా వేడెక్కిన తర్వాత మనం చిన్న ముక్క వేస్తే కనుక అది ఇలా పైకి తేలితే అప్పుడు సరిపోతుంది. అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. కడాయికి ఎన్నైతే సరిపోతాయన్ని వేసుకుని వెంటనే కూడా కలపకుండా ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే నిదానంగా వేయించుకోవాలండి, లేకపోతే లోపల వరకు వేగదు, మనకి క్రిస్పీగా రావన్నమాట. ఈ విధంగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత
ఒక స్ట్రైనర్తో తీసేసుకుని రెండో వాయి వేస్తున్నప్పుడు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా కొద్దిగా తగ్గించుకోండి. అలా అని మరీ సిమ్లో కాకుండా కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే నూనె అప్పటికే బాగా కాగిపోయి ఉంటుంది కాబట్టి ఇవి వెంటనే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు వేగవన్నమాట. అందుకు వీటిని ఫస్ట్ కొంచెంసేపు అలా తగ్గించుకుని 2 నిమిషాల తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా ఈ విధంగా వేగనివ్వండి. ఈ విధంగా అన్ని సమోసాలు వేయించుకున్న తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలకి ఇలా నాట్లు పెట్టుకుని ఆయిల్లోకి వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోండి. సమోసాతో ఇలా పచ్చిమిరపకాయలు తింటే చాలా చాలా బాగుంటుంది కదండి. ఇలా వేయించేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను కూడా తీసేసుకుని సర్వ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకుని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలానే మిగతా వాటిలన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.